మేడం మొదటి నుంచి కూడా వైసీపీ దీన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ని రాజకీయ అంశంగానే వాడుకోవడానికే ట్రై చేస్తుందని చెప్పొచ్చు. ఆయన గతంలో 5 ఏళ్ల హయాంలో ఏ ఒక్క రోజు కూడా స్టీల్ ప్లాంట్ నుంచి ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి వరకు కూడా దీనిపై దుష్ప్రచారం చేయడం మనం చూసాం. సో ఇప్పుడు వచ్చిన గుడ్ న్యూస్ నుంచి మరి వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు, ఎలా చూడొచ్చు అంటారు? ముందు మధుసూదన్ రెడ్డి గారు చెప్పిన ఒక పాయింట్కి నేను వ్యతిరేకిస్తున్నానండి. రాష్ట్రం చేతిలో ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది కదండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దాని బాధ్యత నిర్వహణ బాధ్యత కొంత రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది కదా. ఇప్పుడు కేంద్రం దానికి సహకారం అందించింది, అది మూతపడకుండా. కాబట్టి ఈ మూతపడకుండా ఉన్నప్పుడు ఇప్పుడు కేంద్రం ఎప్పుడైతే వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తోందో అది ముందు కూడా జరగాలి. అది ఒక రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి మొత్తం వచ్చేసింది అనుకోండి, ఎన్ని ప్రభుత్వాలు మారుతాయో, ఎవరెవరి చేతుల్లోకి వెళ్తుందో మొత్తం అంతా కూడా అది మూతపడే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడూ కూడా కేంద్రం దృష్టి ఉండాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో దాని నిర్వహణ ఉండాలి. అంతే తప్ప కేంద్రం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటే ఏది కూడా ఎక్కువ కాలం మనలేదండి. అందుకని ఈ విషయంలో మాత్రం నేను ఆయనతో ఏకీభవించట్లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పటికంటే నిర్వహణ జరుగుతున్నప్పటికీ ఈరోజు కేంద్రం ముందుకొచ్చి 11,500 కోట్లు 10,300 కోట్లు ఇవ్వగలిగింది కాబట్టి ఈరోజు మనం ఇది సంతోషంగా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇది లేకపోతే ఏ రకంగా వస్తుంది? అది ఒకసారి భూములు ఇచ్చేసాక ఇంకా దాని గురించి మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకుంటారు అనే అవకాశమే ఉండదు ఏది కూడా. అది ఆల్రెడీ అక్కడ ప్లాంట్ పెట్టేశారు. ఈరోజు 12,000 ఎకరాలు ఖాళీ భూమి ఉంది, 9,500 ఎకరాలు ఫ్యాక్టరీ అక్కడ నడుస్తోంది. ఇవన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. ఇవన్నీ ఓకే. కానీ కేంద్ర ప్రభుత్వానికి కాకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి రావాలనడం మాత్రం అది కుదిరే పని కాదండి. దానివల్ల జరిగే నష్టాలే ఎక్కువ ఉంటాయి ఏదైనా కూడా. ఇకపోతే మీరు అన్నట్టు ఈరోజు అసలు వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇప్పుడు 5 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వ హయాంలో వాళ్ళు నోరు మూసు కూర్చుని, ఇందాక వారు చెప్పినట్టుగా ఈ గనులన్నీ కూడా వాళ్ళు దోచుకుని, అసలు ఇక్కడ స్టీల్ ప్లాంట్ అసలు ఈరోజు ఈ రకంగా ఉండడానికి సగం కారణం వైసీపీ ప్రభుత్వమే. ఇలా నష్టాల్లోకి వెళ్ళడానికి చెప్పాలంటే వాళ్ళు అసలు దీని మీద దృష్టి పెట్టుంటే ఆయన 5 ఏళ్ళు కేంద్రం చుట్టూ తిరిగి ఏం సాధించాడు? ఆయనకి బెయిల్ రద్దు కాకుండా చూసుకున్నాడు అంతే చెప్పాలంటే. ఇంకేం చేయలేదు ఆయన ఏ అంశం మీద ఆయన అసలు వచ్చాడు అధికారంలోకి? నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను మీకు అనే ఒక మాట మీద వచ్చి ప్రత్యేక హోదా గురించి ఏ రోజు మాట్లాడిన పెద్ద మనిషి తెలుగుదేశం కూటమి వచ్చిన 2వ రోజు నుంచి ప్రత్యేక హోదా గురించి అడిగాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా వచ్చిందా రాలేదా పక్కన పెట్టండి. ఈరోజు విశాఖ స్టీల్ అనేది ఈరోజు మనం దాన్ని దక్కించుకోగలిగాం. అది ఒక ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోగలిగామంటే ఇంతకంటే పెద్ద విషయం ఇంకోటి లేదు. దీనికి ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పాలి, అభినందించాలి వారిని. అదేవిధంగా మోదీ గారిని అభినందించాలి మనం. మరో పక్క దీని మీద ఇవాళ యాక్చువల్గా మాట్లాడాల్సింది వైసీపీ. విజయసాయి రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, దీని మీద వాళ్ళు కృతజ్ఞతలు చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారికి ముందుగా. తర్వాత మోదీ గారిని వారు అభినందించాలి. ఈరోజు అవేమీ చేయకుండా వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదండి. 5 ఏళ్ళు వాళ్ళు నిద్రపోయి వాళ్ళు ఇటీవల కాలంలో విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అయిపోతుంది, దాన్ని మూసేస్తారు, లేకపోతే మరొకటి చేస్తారు, ఎంప్లాయీస్ని వాళ్ళు గందరగోళపరిచి వాళ్ళు అనవసరంగా పాపం వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి కల్పించి దీనికి అంతటికీ కారణం వైసీపీనే. కాబట్టి ఇవాళ వీటన్నిటి నుంచి బయటపడి విశాఖ ఉక్కు అనేది ఈరోజు మళ్ళా ఇంతమంది కుటుంబాలకి అది ఆధారంగా ఉంటుంది. ఈ విషయంలో మనం చాలా సంతోషిద్దామండి. మరొక పక్క వైసీపీ చేతగానితనానికి ఈరోజు వాళ్ళు బదిలివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో స్వయంగా షర్మిల గారే చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇటు పోర్ట్లన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు, అలాగే కడప స్టీల్ ప్లాంట్ తీసుకొస్తానని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేశారు అని చెప్పి కూడా మన ప్రధాని మోదీ గారు వచ్చిన టైంలో షర్మిల గారు స్పందించడం జరిగింది. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విశాఖ ఉక్కు గురించి పట్టించుకోకుండా ఇప్పుడు రాష్ట్రానికి చాలా పెట్టుబడులు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే నిప్పన్ స్టీల్ కూడా ఇప్పుడు రాష్ట్రానికి వస్తుంది. సో విశాఖ ఉక్కుకు న్యాయం చేయలేదు, నిప్పన్ స్టీల్ను తీసుకొచ్చి పెడుతున్నారు అంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఆయనకి ఇష్టం లేదా? అసలు పోర్టులన్నీ ప్రైవేటు పరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు ఆస్తులను ప్రైవేటు పరం చేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మీరేమంటారు? ఏమండి, ఇప్పుడు వీరు చెప్పినట్టుగా రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే కొన్ని కావాలి కదా, కొన్ని కంపెనీలు రావాలి, ఉన్న వాటిని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పినట్టుగా సామరస్యంగా వెళ్ళి వాళ్ళ పని సాధించుకొచ్చారు.
అలాగే నిప్పని రానివ్వండి, వస్తే ఉద్యోగాలు వస్తాయి కదా. ముందు రాకుండానే ఈయన కాలు అడ్డం పెట్టేసి జగన్మోహన్ రెడ్డి అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదని ఆయన ఎలాగ 5 ఏళ్ళు ముంచాడు. అన్నీ అమ్మేసి అన్నీ ఇది చేసి మీరు చెప్పినట్టుగా ప్రైవేట్ పరం చేసి అసలు ఎక్కడైనా ఇలాంటి పాలన ఉంటుందా? అందుకని ఇవాళ ఏం జరుగుతున్నా కూడా చాలా సవ్యంగా జరుగుతుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఆయన ఈరోజు కేంద్రంతో కొట్లాడకుండా ఎలా తీసుకురావాలి రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా అనే దాని మీద దృష్టి పెట్టారు. కాబట్టి ఇప్పుడు షర్మిల గారు చెప్పినా మరొకళ్ళు చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఏమీ చెయ్యలేడు అని అందరికీ తెలుసు, చెయ్యలేదని కూడా తెలుసు. మీరు చెప్పిన కడప స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి శంకుస్థాపనలు చేసి వదిలేశారు దాన్ని అలాగా. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు వీటన్నిటికీ తెరపడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏదైతే ఉందో అది చాలా సరిగా ఉందండి. రానివ్వండి, కంపెనీలు వస్తాయి. కంపెనీలు రాకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఉద్యోగాలు ఎలా ఇస్తారు? 20 లక్షల ఉద్యోగాల కల్పన ఎలా జరుగుతుంది? సరే, ఈ మంచి జరిగినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారు మంచి చేసినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం సహజమే మనకు అవన్నీ. అసలు జగన్మోహన్ రెడ్డి ఏమీ చెయ్యలేడు కాబట్టి మాట్లాడతాడు అంతే. అవన్నీ పట్టించుకోక్కర్లేదు. వారు చెప్పినట్టుగా మనకు కావాల్సింది మన స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చెందడం, మన స్టీలు మన రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడాలి. రోడ్లకు కావచ్చు, మరొకటి కావచ్చు. ఈరోజు విశాఖ ఉక్కునే వాడతాము అనే స్టేజ్కి రాష్ట్ర ప్రభుత్వం రావాలంటే అంత సామర్థ్యం గల ఉక్కు వాళ్ళు తయారు చేయాలి. దాన్ని మనం ఉపయోగించుకుని అంటే మన స్టీల్ ప్లాంట్ చాలా ఎటువంటి నష్టాల్లోకి వెళ్లకుండా లాభాల్లోకి వెళ్ళాలంటే దానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.